కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ ని కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో భారత ప్రధానమంత్రిగా నియామకం కావాలని, అందుకు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నేత, ఈ దేశానికి భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో వారి పుట్టినరోజు వేడుకలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేకును కోసి ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం మీరందరూ కూడా మనమందరం కూడా చూసిన వేళ ఓ సాహసోపేతమైనటువంటి యాత్ర, పాదయాత్ర. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అసమానతలు తొలగడానికి కోసం, వివక్ష తొలగడానికి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి వారి పాదయాత్ర దేశాన్ని కదిలించిన వేళ, రెండోసారి పాదయాత్రలో మణిపూర్ నుంచి ముంబై వరకు వారు జరిపినటువంటి పాదయాత్ర ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి అతిపెద్ద పాదయాత్రను చేసినటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్త, నాయకుడు ఆ ఆలోచనను పట్టుకొని ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి తరుణంలో లోక్సభలో ప్రశ్నించే గొంతుకై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం